నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రస్తుత పాఠశాలలో అమ్మ ఆదర్శ పథకంలో భాగంగా బోధన్ మున్సిపల్ పరిధిలో ఎంపిక చేయబడిన 25 పాఠశాలల మరమ్మతుల పనులను మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ సోమవారం తనిఖీలు నిర్వహించారు. పనుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 25 అమ్మ ఆదర్శ పాఠశాలలు వాటిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం ఈ తనిఖీలు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మనం ఈ స్కూల్లో ప్రస్తుతానికి వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ ఈ టాయిలెట్స్ వీటికి 100% చేస్తున్నాం. అంతేకాకుండా మైనర్ రిపేర్స్ ఎక్కడన్నా స్కూల్ లోపల ఈ ఫ్లోరింగ్ కరెక్ట్ లేకుండా ఉండడము, గోడలు చిన్నగా ఎక్కడైనా డ్యామేజ్ అవ్వడము, వీటిని మనం ఇమీడియట్గా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ప్రస్తుతం మనకున్న ఈ 25 స్కూళ్ళల్లో మనం 220 లక్షలతోటి మనం ఎస్టిమేట్స్ పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు 10% అమౌంట్ రిలీజ్ చేసిండ్రు. ఆ అమౌంట్ మొత్తం కన్సర్న్ స్కూల్లో మనము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనము ప్రతి స్కూల్ను మనం పర్యవేక్షించడం జరుగుతుంది. సరే అంటే వర్క్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, అంతేకాకుండా ఈ ఎస్టిమేట్ ప్రకారం మనం ఈ వర్క్ టేకప్ చేస్తున్నామా లేదా అనేది కన్సర్న్డ్ మా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ గారు అండ్ టీఓ గారి వారి సహకారంతో మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. మేము జరిగిన ప్రతి ఏరియాలో కూడా ప్రాపర్గా వర్క్ జరుగుతుంది. ఎక్కడ కూడా అమౌంట్ కూడా మిస్యూజ్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం గారు మనకు కల్పించిన ఈ అవకాశాన్ని మనము ఈ స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ ఈ స్కూల్ వీళ్ళు కమిటీస్ అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.